ఏడాది పాలనలో కాంగ్రెస్ మార్కు చూపించామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణను విధ్వంసం చేసి అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ నేతలు త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు, భర్తీ చేస్తామని చెప్తున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో సతీష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ఏర్పడి 1 ఇయర్ పూర్తయింది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి సార్, ఈనాటికి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 1 ఇయర్ అవుతుంది. ఈ పథకాలకు సంబంధించి, ఇంప్లిమెంటేషన్ సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్ గురించి ఏం చెప్పారు? చక్కగా నడుస్తూ ఉంది. గత 10 ఏళ్ల నిర్బంధం, విధ్వంస పాలన నుంచి వికాసం వైపు అడుగులేస్తూ ఉంది. ఉద్యోగాలు ఇవ్వడంలో మాకు మేమే సాటి. వాళ్ళు 10 ఏళ్ళలో 50,000 ఉద్యోగాలు ఇస్తే మేము సంవత్సరంలో 56,000 ఉద్యోగాలు ఇచ్చాం. తెలంగాణ తెచ్చుకుంది దేనికోసం? నిధులు నియామకాల కోసం కదా. ఆ నియామకాల విషయంలో సక్సెస్ అయినాము. రైతులకి రుణమాఫీ చేయడంలో సక్సెస్ అయ్యాము. రైతు బంధు ఇవ్వడంలో సక్సెస్ అయ్యాము. ఆసుపత్రులు మెరుగుపరచడం సక్సెస్ అయ్యాము. విద్యార్థులు స్కూల్ పెట్టడం, ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ తేవడం సక్సెస్ అయ్యాము. స్కిల్ ఇండియా యూనివర్సిటీ తీసుకొచ్చినాము. ఏఐఎం ప్రవేశపెట్టినాము. అన్నిటి కూడా విజయం అయిపోతా ఉన్నాం. ఎన్నో పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకున్నాము. ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తూ ఉన్నాము. సో ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ చరిత్రలో సువర్ణ అక్షరాలతో రచించబడే విధంగా పాలన సాగింది. ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది. అన్ని కూడా పూరించి విజయం సాధిస్తాం. మీరు ఒకవైపు అన్ని అమలు చేస్తామని చెప్తున్నారు, 5 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలేమో బీఆర్ఎస్ నేతలేమో ఓన్లీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతా అన్ని కూడా అరకొరంగా అమలు చేశారంటున్నారు. దీనిపై చెప్పినంత మాత్రాన మేము దాన్ని స్పందించిన అవసరం లేదు. ప్రజలకు ఫలాలు అందుతున్నాయి, ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. కొన్ని అంశాలు మేము ఇవ్వాల్సి ఉన్నాయి. ఆర్థిక కొంత వెసులుబాటు కానీ అవి కూడా ఇస్తాం. మేము ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీని ఇచ్చి నెక్స్ట్ ఎలక్షన్లో ఓట్లు అడుగుతాము, మళ్ళీ గెలుస్తాము. ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పేది లేదు, ఇచ్చిన మాట తప్పేది లేదు. మరోవైపు ఇటు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై కూడా ఇటు కాంగ్రెస్ తల్లి విగ్రహం లెక్క ఉందనేసి కూడా బీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై నేతలు అన్నంత మాత్రాన అది నమ్మాల్సిన అవసరం లేదు. ఆకుపచ్చ పొరాల్లాగా ఆకుపచ్చ చీరతో తెలంగాణ, నిజంగా తెలంగాణ భావస్వరూపాన్ని, తెలంగాణ సాంప్రదాయాన్ని మొత్తం నిక్కచ్చిగా కనబడే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. ఇక రాజకీయంగా ఏదో మాట్లాడకపోతే మాట్లాడుతూ ఉన్నారు. రేపు విగ్రహావిష్కరణ ప్రజలు అందుబాటులో వస్తుంది కదా, అప్పుడు చూస్తారు కదా. ఉద్యమం నుంచి వస్తున్న తెలంగాణ తల్లిలా కనబడుతుంది. సో వీళ్ళు ఈ మాట్లాడే వాళ్ళు నేను అడుగుతా ఉన్నారు. సరే మేము ఏదో చేస్తాము, మొత్తానికి తెలంగాణ విగ్రహాన్ని మేము ఆవిష్కరిస్తాము సంవత్సరం లోపటే. మీరు 10 ఏళ్ళు ఏం చేశారు? ఎందుకు మీకు తెలంగాణ తల్లి మీద ధ్యాస రాలే? ఎందుకంత నిర్లక్ష్యం చేశారు? ఫస్ట్ జవాబు చెప్పండి ప్రజలకి, తర్వాత మాట్లాడదాం. ఈ కాంగ్రెస్ 1 ఇయర్ పాలన నిర్బంధాలు, నిరంకుశ స్థానంలో జరిగిందనేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు అంటున్నారు. దీనిపై నిర్బంధం గురించి ఆలోచించాలి. నిర్బంధం గురించి మాట్లాడాలంటే సిరిసిల్ల పోవాలి. మనం 10 ఏళ్ళు ఎలాంటి నిర్బంధం నడిచిందో సిరిసిల్ల ప్రజలు చెప్తారు. కార్యకర్తలు, మా కార్యకర్తలు ప్రజలు చెప్తారు. నిర్బంధం అంటే నేరెలలో ఒక వ్యక్తిని ఇసుక మాఫియా చంపినప్పుడు మీరు నిర్బంధం పెట్టిన తీరు, అక్కడ ఇసుక మాఫియాని ఎదిరిస్తే తీసుకెళ్లి 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చిన తీరు, హౌస్ అరెస్ట్ చేసిన తీరు, మమ్మల్ని ధర్నా చౌక ఎత్తేసిన తీరు, ఇవి నిర్బంధం అంటే. ఇలా ప్రజాస్వామ్య విలువలకు ఉంది కాబట్టి, మేము ప్రజాస్వామ్యం ఇచ్చినాం కాబట్టి హరీష్ రావు, కేటీఆర్, కౌశల్ అంటే విచ్చలుగా మాట్లాడగలుగుతున్నారు. మేము కూడా ఆహ్వానిస్తున్నాం, రండి. ప్రజాస్వామ్యంలో ప్రాథమిక స్వేచ్ఛ ఉంది, మీకు మాట్లాడండి, దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు కార్యవర్గానికి సంబంధించి ఎప్పుడు నిర్ణయం తీసుకోబోతున్నారు? కొత్త కార్యవర్గం ఎప్పుడు? డిసెంబర్ 2, జనవరి 1 వారంలోకి కార్యవర్గం వస్తుంది. కార్పొరేట్ చైర్మన్ కూడా వస్తాయి. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కూడా మంత్రివర్గ విస్తరణ ఉందంటున్నారు. ప్రజెంట్ అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మిగతా మంత్రుల ప్రమాణం ఎప్పుడు ఉండబోతుంది? చేయడానికి చాలా కోణాల నుంచి ఆలోచించాల్సి ఉంటుంది. హైకమాండ్, ఏఐసిసి పెద్దలు, ముఖ్యమంత్రి గారు ఆ విషయంలో నిర్ణయం తీసుకుంటారు. మొత్తానికైతే ఈ యొక్క 1 ఇయర్ పాలన పట్ల ప్రజలంతా కూడా సంతృప్తితో ఉన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని హామీలన్నీ కూడా నెరవేరుస్తాం, ప్రజలకు కూడా మంచి పాలన అందిస్తామని కూడా టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ సాగర్తో సతీష్, జీ తెలుగు న్యూస్.